ఏ రాష్ట్రమైనా సరే ఒక ప్రపంచ ఈవెంట్ ఎందుకు నిర్వహిస్తుంది? విశిష్టమైన పోటీలకు ఆతిథ్యం కల్పించాలని ఎందుకు ఆరాటపడుతుంది? ప్రపంచమంతా మన వైపే చూడాలని ఏ ప్రభుత్వమైనా ఎందుకు ఆశిస్తుంది? మన బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవాలని పాలకులు ఎందుకు తాతాలాడతారు? మన సత్తా ఏమిటో ప్రపంచ దేశాలకు చెప్పుకోవడానికే కదా. విదేశీ పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించడానికే కదా. ఒక అద్భుతమైన కమిట్మెంట్తో ఫార్ములా ఈ రేస్ను తెలంగాణకు తీసుకొచ్చి తద్వారా మన ఎకానమీ బూస్ట్ చేయడం ఎంత గొప్ప విజన్. కానీ ఇవేవీ కాంగ్రెస్ పార్టీకి కనిపించడం లేదు. ఒక మంచి పనిని మెచ్చుకోవడం మానేసి ఎంతసేపు కక్షా రాజకీయాలు చేయడమేనా? బ్రాండ్ పెంచితే బదనాం చేస్తారా? అందుకే ప్రజలకు నిజ నిజాలు తెలియాలి. కాంగ్రెస్ కపట బుద్ధి తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి. రాజకీయ వర్గాల్లో ఇప్పుడు జరుగుతున్న అతిపెద్ద చర్చ ఫార్ములా ఈ రేస్. ఈ అంశాన్ని అడ్డం పెట్టుకుని రేవంత్ సర్కార్ అప్పటి పురపాలక శాఖ మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అరెస్టు చేస్తారంటూ కాంగ్రెస్ బడా మీడియా రోజుకో కథనం వండి వారుస్తోంది. 11 నెలల కిందట ప్రతీకారం అనే పునాదుల మీద కొలువుదీరిన రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే కక్ష రాజకీయాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఫార్ములా ఈ రేస్ ను టార్గెట్ చేసింది. ఫార్ములా రేస్ తో రాష్ట్రానికి కలిగే ప్రయోజనం సున్నా అంటూ ఈ రేసింగ్ పోటీలను నిర్వహించే కంపెనీతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. గత డిసెంబర్లోని ఈ రేస్ పై కొత్తగా కొలువుదీరిన సర్కారులోని మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. భారీ కుంభకోణం జరిగిందని ఏదేదో అన్నారు. కానీ ఈ 11 నెలల్లో ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని కూడా బయట పెట్టలేకపోయారు. అంటే అది కేవలం బట్ట కాల్చి మీదేసే ప్రయత్నమేనని స్పష్టంగా తెలిసిపోతోంది. ఏడాది కూడా గడవక ముందే రేవంత్ సర్కార్ సత్తా ఏపాటిదో అందరికీ అర్థమైపోయింది. ప్రతీకార రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం తప్పించి కాంగ్రెస్ పాలకులతో రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని ప్రజలకు బోధపడింది. క్రమక్రమంగా రేవంత్ సర్కారు ప్రభ మస్కబారుతుండడం, 6 గ్యారెంటీలను అమలు చేయలేక ఆపసోపాలు పడుతున్న నేపథ్యంలో దాన్నుంచి డైవర్ట్ చేయడానికే మరోసారి ఫార్ములా ఈ రేస్ అంశాన్ని తెరమీదకు తెచ్చారన్నది జగద్విదితం. ప్రభుత్వాలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో విఫలమైనప్పుడు, అనుకున్న ఫలితాలు సాధించలేనప్పుడు ప్రజల దృష్టిని మరల్చేందుకు రకరకాల ప్రయత్నాలు చేయడం ఈ మధ్య బాగా పెరిగింది. ముఖ్యంగా రేవంత్ సర్కార్లో డైవర్షన్ పాలిటిక్స్ తారాస్థాయికి చేరాయి. రాష్ట్రంలో ఏదైనా మేజర్ ఇష్యూ జరిగినప్పుడు ఏదో ఒక అంశాన్ని తెరమీదికి తేవడం, దాన్ని పట్టుకుని రాజకీయాలు చేయడం, అవతలి వారిపై బురద జల్లడం మరీ ఎక్కువైపోయింది. విజన్ ఉన్న నాయకుడైతే తన ముందు చూపుతో రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాడు. పనికి మాలిన పాలకులే ప్రత్యర్థులపై రాళ్లేసి ఆ పునాదుల మీద బతుకుతుంటారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వెలగబెడుతున్న ఘనకార్యం అదే. ప్రతిష్టాత్మకమైన ఫార్ములా ఈ రేసింగ్ పై కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత విష ప్రచారం చేస్తుంది కాబట్టి ప్రజలకు కొన్ని నిజాలు తెలియాలి. అసలు ఫార్ములా ఈ రేస్ అంటే ఏంటో, దాని విశిష్టత ఏంటో జనం తెలుసుకోవాలి. అసలేమిటి ఫార్ములా ఈ రేస్? దానికి ఎందుకంత క్రేజ్? అసలు ఫార్ములా రేసులు ఎందుకు నిర్వహిస్తారు? ఆ ఈవెంట్ కు ఆతిథ్యం ఇవ్వడానికి దేశాలు, నగరాలు ఎందుకు పోటీ పడుతుంటాయి? మోటారు కార్లు, వాహనాలు వెదజల్లే కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించాలని, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం, వాటిపై ప్రజల్లో చైతన్యం కలిగించడం, పర్యావరణాన్ని కాపాడాలన్న బృహత్ లక్ష్యాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహిస్తుంటారు. ఇప్పటి వరకు అనేక దేశాల్లో ఫార్ములా రేసులు జరిగాయి. ఇక ఇండియా విషయానికి వస్తే మొన్న జరిగినవే మన దేశంలో మొదటిసారి నిర్వహించిన ఫార్ములా ఈ రేసింగ్ పోటీలు.
అందున ఈ పోటీలు నిర్వహించే అవకాశం మన తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి దక్కడం మనందరికీ గర్వకారణం. ఈ రేసింగ్ పోటీలు హైదరాబాద్ కు ఆషామాషిగా రాలేదు. అల్లాటప్పగా ఏమీ ఇక్కడ పోటీలు నిర్వహించలేదు. ఈ రేసింగ్ ను తెలంగాణకు తీసుకురావడానికి నాటి కేసీఆర్ ప్రభుత్వం పెద్ద కసరత్తే చేసింది. ప్రపంచంలోనే అత్యంత పేరున్న ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఈ ఫార్ములా రేసింగ్ నిర్వహించింది. గతంలో టోక్యో, షాంఘై, బెర్లిన్, మొనాకో, లండన్ వంటి నగరాల్లో ఈ పోటీలు జరిగాయి. ఈ నగరాల సరసన మన హైదరాబాద్ నిలవాలన్న సదుద్దేశంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు నాటి కేసీఆర్ ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ నిర్వహించే సంస్థలను సంప్రదించింది. హైదరాబాద్ లో ఈ రేస్ నిర్వహించేలా నిర్వాహకులను అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, నాటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్లు ఒప్పించారు. హైదరాబాద్ లో ఎందుకు నిర్వహించాలో వివరిస్తూ అద్భుతమైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడంతో ఫార్ములా నిర్వాహకులు ఆకర్షితులయ్యారు. అలా ఫార్ములా ఈ రేసింగ్ దేశంలోని మహా నగరాలను ఓవర్టేక్ చేసి హైదరాబాద్ కు పరుగులు పెట్టుకుంటూ వచ్చింది. ఫార్ములా ఈ ప్రీ అని కూడా అంటారు, ఫార్ములా ఈ అంటారు. దీన్ని మేము పట్టిన మీకు F1 ఎప్పుడైతే రానన్నదో వీళ్ళం పట్టుకొచ్చుకోవాలి అని చెప్పి FIA అనే ఒక సంస్థ ఉంటుంది, FIA వాళ్ళని పట్టుకున్నాం. వాళ్ళు అక్కడ యూరోప్ బేస్డ్ ఉంటారు. పట్టుకొని వాళ్ళతో సంప్రదింపులు మొదలుపెట్టినాం. స్టడీ చేసినాం మేము కూడా. దీనివల్ల లాభం ఏంది మనకు. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ ఎక్కడెక్కడ జరుగుతుంది ప్రపంచంలో అంటే ప్రస్తుతం లండన్లో, న్యూయార్క్లో, ప్యారిస్లో, టోక్యోలో, మొనాకో, రోమ్ ఈ నగరాల్లో జరుగుతాం. అంటే అంతర్జాతీయంగా అమెరికాలో కానీ, యూరోప్లో కానీ, ఏషియాలో టోక్యో లాంటి ప్లేస్లో కానీ, అద్భుతంగా ఇట్లాంటి ప్లేస్లో సింగపూర్లో ఇవన్నీ చోట్ల జరుగుతూ ఉంది. ఈ నగరాల సరసన మనం విశ్వనగరంగా చూడాలనుకున్న హైదరాబాద్ను కూడా పెట్టాలి అని ఒక ఎజెండా పెట్టుకొని పోటీ పడ్డాం. వాళ్ళు మొదలు ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. మేము అడిగితే ఇండియాలోనా మీకు ఉన్నదా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఆడ ఇంట్రెస్ట్ ఉందా అన్నారు. అంటే వాళ్ళకి మళ్ళీ మొత్తం స్టోరీ చెప్పిన. చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి మొదలుపెట్టి మళ్ళీ F1 దాకా చేసి మా దగ్గర అయినాయి. చేయలేక కాదు, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా బాగా అడాప్షన్ పెరుగుతుంది. ఈ టెస్లా గిస్లా వచ్చినాక బాగా క్రేజ్ పెరిగింది. మీరు తప్పకుండా రావాలి అని పట్టుబడితే అప్పుడు సియోల్ పోటీ పడుతుండే. ఆ సియోల్ను కూడా తట్టుకొని సౌత్ ఆఫ్రికాలో కేప్ టౌన్, జోహానస్బర్గ్ నాకు గుర్తులేదు, ఆ నగరం కూడా మనతో పోటీ పడ్డది. వాళ్ళందరితో తట్టుకొని వాళ్ళందరినీ కాదని కొట్లాడి సియోల్ను తలదన్ని, సౌత్ ఆఫ్రికాలోని జోహానస్బర్గ్ను తలదన్ని మన హైదరాబాద్కు వాళ్ళని ఒప్పించి మెప్పించి ఫార్ములా ఈ తీసుకొచ్చింది. ఫార్ములా ఈ రేస్ 9వ సీజన్ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చింది. వాహన రంగంలో వస్తున్న మార్పులను హైదరాబాద్ ప్రజలకు పరిచయం చేసేందుకు కాలుష్య రహిత మోటార్లతో తయారు చేసిన కార్ల రేసును నగరంలో అత్యద్భుతంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు 2023 ఫిబ్రవరి 5 నుంచి 11వ తేదీ వరకు ఈ మొబిలిటీ వీక్ నిర్వహించింది. ఆ వారం రోజులు నగరంలో ఫార్ములా ఈ రేస్ ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 11న 9వ సీజన్ కు సంబంధించిన 4వ రేస్ హైదరాబాద్ లో జరిగింది. ఇందుకోసం హుస్సేన్ సాగర్ తీరంలో ప్రత్యేకమైన ట్రాక్ నిర్మించారు. పోటీలకు ముందు ఈ రేస్ పై దేశ ప్రజలకు అవగాహన కలిగించేందుకు కౌంట్ డౌన్ పేరుతో దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించారు. ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద అట్టహాసంగా జరిగిన కౌంట్ డౌన్ కార్యక్రమానికి ఇప్పటి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ రేసింగ్ పోటీలు హైదరాబాద్ నగరంలో జరగడం సంతోషకరమని, ముంబైలో కూడా జరిగితే బాగుంటుందని గడ్కరీ ఆనాడు తన మనసులో మాట బయటపెట్టారు. And it is the first time in the world the race is with the e-car. And that is really a great pleasure and pride for me, that where I am giving my special best wishes to Anilji and team for that. Because import substitute, cost effective, pollution free and indigenous is our policy. This is not only an event, this is not only a competition.
but this is a program which is going to popularize electric vehicles in the country. That is the most important pleasure and pride for me. That's the reason I am coming here to giving you maximum best wishes and giving success for this new venture which you are taking initiative in it. I am really happy. నిజానికి ఫార్ములా ఈ రేస్ కోసం ముంబై కూడా పోటీ పడింది. ఫార్ములా ఈ రేస్ ను తమ రాష్ట్రంలో నిర్వహించాలని సాక్షాత్తు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కేంద్ర ప్రభుత్వాన్ని, నిర్వాహకులను కోరారు. ముంబైలోని సమృద్ధి హైవే అనుకూలంగా ఉంటుందని, రోడ్లు బాగున్నాయని, ఫార్ములా ఈ రేస్ వంటివి వస్తే ముంబై ఇమేజ్ పెరుగుతుందని ఆయన గేట్వే ఆఫ్ ఇండియా వద్ద నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ కౌంటౌన్ కార్యక్రమంలో అభ్యర్థించారు. హైదరాబాద్ లో రేస్ నిర్వహిస్తున్నారని, తాము కూడా పోటీ పడతామని, ముంబై వాసులకు ఈ రేస్ చూపిస్తామని ఏక్నాథ్ షిండే ఆ రోజు సభాముఖంగా చెప్పారు. जो शुरुआत है उस कार्यक्रम का आपने यहाँ शुरू किया, इसलिए मैं तेलंगाना सरकार को भी धन्यवाद देता हूँ आपको. फार्मूला 1 रेस के बारे में तो सब लोग हम लोग जानते हैं, लेकिन मैंने इनको कहा है, अनिल जी को और गडकरी साहब को भी कहा है कि मुंबई में भी रेस होनी चाहिए. గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర గ్రాండ్ గా జరిగిన కౌంటౌన్ ఈవెంట్ యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. కేంద్రంలో ఆనాడు ఉన్నది బీజేపీ సర్కార్, మహారాష్ట్రలో అప్పుడున్నది బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం. ఈ రేసింగ్ హైదరాబాద్ కు రావడం గర్వంగా ఉందని చెప్పింది కూడా బీజేపీ నాయకులే. ఆ విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. హైదరాబాద్ నగరంలో ఫార్ములా సంబంధించినటువంటి రేస్ జరగడము చాలా సంతోషకరం. ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా దీనికోసం ఎదురు చూస్తున్నారు. ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా దేశంలో టూరిజం కానీ, లేక దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ కానీ, దేశం యొక్క మరి అనేక రకాలుగా బ్రాండింగ్ కానీ ప్రపంచవ్యాప్తంగా చేయడానికి ఈ రకమైనటువంటి యాక్టివిటీస్ ఎంతో దోహదపడతాయి. ఇకపోతే హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ అట్టహాసంగా జరిగింది. ఎన్టీఆర్ గార్డెన్, పీపుల్స్ ప్లాజా, సచివాలయం, మింట్ కాంపౌండ్, ఐమాక్స్ మీదుగా 2.8 కిలోమీటర్ల స్ట్రీట్ సర్క్యూట్ లో రేసింగ్ నిర్వహించారు. మొత్తం 11 జట్లు పాల్గొన్నాయి. రేస్ ట్రాక్ మీద ఎలక్ట్రిక్ కార్లు రైమంటూ దూసుకెళ్తుంటే హైదరాబాదీలు సరికొత్త అనుభూతికి లోనయ్యారు. ఫారిన్ కంట్రీలో ఈ రేసింగ్ ను తిలకించిన సరికొత్త అనుభవాన్ని సొంతం చేసుకున్నారు.